అందరికీ నమస్తే అండి. విశాఖ నగరం అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు కోసం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్, ఈ మధ్యకాలంలో చాలా బ్యూటిఫికేషన్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ఇది. వైజాగ్ బ్రాండింగ్ కూడా ఎలా పెంచబోతోంది, విశాఖ ప్రతిష్ట కూడా ఎలా పెరుగుతుంది? విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అనే ఒక పేరు పొందిన నగరం. ఆ నగరాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలి. ఫ్యూచర్లో మనకు వచ్చే పెట్టుబడిదారులు అందరూ కూడా ఈ నగరాన్ని చూసి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూసి వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అవుతూ మనకి ఎక్కువ పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తూ కీ జంక్షన్స్ అంతా కూడా మనము ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఒక మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు, చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ మన ప్రాంతం ఈ మధ్యలో తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు, ఐటీ మినిస్టర్ వారు ఒక చొరవతో ఆర్సిలర్ మెటల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇలాంటి పెద్ద సంస్థలు మన ప్రాంతంకి రావడం జరిగింది. సో ఒక పెద్ద ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వాలంటే అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్స్ అంతా అన్నీ కూడా మనం చేస్తున్నాం. విశాఖ నగరంలో జరుగుతున్న ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ నగరానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ రకమైన సదస్సులు నిర్వహించేవారు. చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ మీద దృష్టి సారించారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళడం, దీనికి సంబంధించి రోడ్ షోస్ నిర్వహించడం, పెట్టుబడుల సదస్సు కోసం పెద్ద ఎత్తున విదేశీ ప్రతినిధుల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలను కూడా చేశారు. అయితే గూగుల్ వంటి ఇన్వెస్ట్మెంట్ విశాఖ నగరానికి వచ్చింది కాబట్టి ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లన్నీ ఇవాళ గమనించినట్లయితే ఇది అంతర్జాతీయంగా విశాఖ నగరం బ్రాండ్ని ఎంతగానో పెంచబోతోంది. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒకెత్తు అయితే, గూగుల్ వంటి సంస్థ 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడిని విశాఖ నగరంలో పెట్టడానికి ముందుకు రావడం అనేది ఖచ్చితంగా అంతర్జాతీయంగా ప్రతి ఒక్క ప్రముఖ పారిశ్రామికవేత్త దృష్టిని కూడా ఆకట్టుకుంటుంది. 2,500 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది విదేశీయులు ఉండడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడం మీద భారత్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెట్టుబడుల సదస్సు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన భవిష్యత్తుని, భారతదేశానికి సంబంధించి పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ఒక ప్రధానమైనటువంటి మార్గాన్ని నిర్దేశించనుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వచ్చినట్లయితే సుమారు 10 వరకు ఇక్కడ ప్రత్యేకంగా హాల్స్ని తీర్చిదిద్దారు. ఈ హాల్స్ అన్నింటిలో కూడా రకరకాల ఏర్పాట్లు ఉండబోతున్నాయి. ప్రధాన సమావేశ మందిరం ఒకటి ఉంటుంది. దీంతోపాటు అంశాల వారీగా, విభాగాల వారీగా ఇప్పుడు టూరిజం ఉండొచ్చు, ఇండస్ట్రీస్ ఉండొచ్చు, లేదా ఇతరత్ర రంగాలు ఉండొచ్చు. ప్రతి ఒక్క రంగానికి, ఐటీ రంగం, ఇండస్ట్రీస్, ఇలా అంశాల వారీగా, విభాగాల వారీగా వాటికి సంబంధించి జరగాల్సినటువంటి చర్చల కోసం, కుదరాల్సినటువంటి అవగాహన కోసం కూడా ప్రత్యేక సమావేశ మందిరాలను కూడా తీర్చిదిద్దారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ నినాదం స్పష్టంగా ప్రతి ఒక్కరి కళ్ళకి అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరి దృష్టిలో ఉండే విధంగా కూడా ఇక్కడ ఒక ఎక్స్పో కూడా ఏర్పాటు చేస్తారనే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఈ 10 సమావేశ మందిరాల్లో ఏ విధమైన ఏర్పాట్లు ఉండబోతున్నాయి, ఏ విధంగా వీటిని తీర్చిదిద్దబోతున్నారనే అంశాలు కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 14-15 నవంబర్ 2025 జరగబోయే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ఉందా లేదా అనేది ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 2,500 నుంచి 3,000 డెలిగేట్స్ వివిధ సంస్థల నుంచి, అదేవిధంగా ద హూస్ హూ ఆఫ్ ఇండస్ట్రీ, ఇండియా మాత్రం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ డిగ్నిటరీస్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళకు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఇక్కడ జరిగే ఇంటరాక్షన్స్, అదేవిధంగా సెరమనీస్, ఎంఓఏ సైనింగ్ సెరమనీస్ కానీ, ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ కానీ ఏ విధంగా చేయాలనేది పూర్తి స్థాయిలో వెరిఫై చేసి దానికి తగినట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఈ ఏర్పాట్లు కూడా త్వరగతిలో పూర్తి చేసుకొని అందుబాటులో తీసుకురావాలని వెండర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏర్పాట్లన్నీ కూడా కంక్లూడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తుది మెరుగులు దిద్దే పరిస్థితి వచ్చే నాటికి దీనికి సంబంధించి మరింత స్పష్టత కూడా వస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో అనిల్, జనగలం న్యూస్.